మనుషులు నెట్టేసినట్టు నెట్టాడు. ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ ఆయన కౌగిట్లోకి నువ్వు ఒదగడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే చీపో అనడు, చేతులు దాచి పిలుస్తాడు రా అని. భూమి మీద మనుషుల్లాగా ఆయన దగ్గరికి నువ్వు పరిగెత్తేటప్పుడు నిన్ను అడ్డగించేవాడే ఉండడు. పూర్తి హక్కు నీకుంది. అవాంతం పరిగెత్తుకొని ఆయన బంగారు కౌగిలు అలాగ ఒదిగిపోవచ్చు. ఆయన భుజాన నీ శిరము ఉంచి నువ్వు దుఃఖపడుతుంటా, దేవా ఇన్ని నాళ్ళ నా నిరీక్షణ, ఇన్ని నాళ్ళ నా ఎదురు చూపు, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరిని, ప్రియమార నామది కోరిని. ఈ ఘడియ కోసమే నా గుండె కొట్టుకుంది ప్రభు. యేసయ్యా నిన్ను వెళ్ళి ఆయన కౌగిట్లో ఒదిగితే ఆయన ప్రేమగా నిన్ను ముద్దాడి నీ కళ్ళ నుండి బాష్ప బిందువులు తుడిచేస్తాడని రాస్తుంది. ఆయన ప్రతివాని కనుల నుండి బాష్ప బిందువులు తుడిచివేయును. బాధపడకు, చేరావు కదా, వచ్చావు కదా నా దగ్గరికి, ఇంకెందుకు దుఃఖపడకు అని తుడిచి, నీ కన్నీళ్లు తుడిచి నిన్ను హత్తుకుని నిన్ను ముద్దాడి తన ప్రేమంతా నీ ఎడల ధ్వజముగా చూపిస్తాడు. ఆయన తన ప్రేమను ధ్వజముగా నా ఎడల ఎత్తాడు. ప్రతి వాని కనుల నుండి అనుంది. ఇందులో భేద గొప్ప, ధనిక భేద తేడా లేదు. తన పిల్లలందరినీ ఆయన హత్తుకునేది నిజం. వారి కన్నీళ్ళ నుండి ఆనంద బాష్ప బిందువులు, కన్నీరు తుడిచేది నిజం. ఎప్పుడో ఆ అద్భుత గడియ కానీ ఉంది, నిజంగా ఉంది. ఇక్కడ మనం జీవించే ఈ జీవితమే తాత్కాలికం, కానీ మనం చెప్పుకుంటున్న ఈ సంగతి అయితే నిజంగా జరగబోతున్నది. అది శాశ్వతమైంది. అదే నిజం, అదే నిజం. ఈ భూమి మీద ఇదే అబద్ధం. ఈ కొద్ది కాలపు జీవితమే నాటకం. మోసపోకండి, దీన్ని భ్రమించి దీని మీద ఆశలు పెంచుకోకండి, ఆరాటపడకండి, ఏదో కోల్పోయినట్టు ఏదో నష్టపోయినట్టు ఫీల్ అవ్వకండి. నీ ప్రాణప్రియుడు నీకు తోడై ఉన్నాడు. నీవు జయించి నిలిచిన ఎడలా యుగ యుగాలు ఆయనతో ఆనందకరమైన జీవితాన్ని స్వతంత్రించుకోబోతున్నాం. ఆమేన్, ఆమేన్. అధమలోక సుఖాలు ఆశించొద్దు, వాటిని మిస్ అయినందున దుఃఖపడొద్దు. ఓకే.